మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ కలుగును గాక అనగానే వెంటనే మన నోట ఏం రావాలంటే ఆమేన్. దాన్ని మనం రూఢి చేయాలి, ఆమోదాన్ని మనం తెలియచేయాలి. ఆమోదాన్ని తెలియచేసినప్పుడు ఆ మహిమ, ఆ ఘనత దేవునికి ఆపాదించబడుతుంది. దైవజనుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ పత్రిక ముఖంగా సంఘంతో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆశపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా అయినా మాట్లాడతాడు. దైవజనుడు ఈ వచనంలో పొందుపరిచిన ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో అంటే నాలో, మీకు మీరు చెప్పుకోవాలి, మీలో, మీ కుటుంబాలలో, లేదా నాలో, నా కుటుంబంలో, లేదా మనలో, మన పరిచర్యలో తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఈ రోజున ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని ఆత్మ ప్రేరణ బట్టి నేను మీకు చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి, దేవుని పాదముల చెంతకు నీవు వచ్చి నువ్వు అడగగలిగితే, నువ్వు అడిగిన దానికంటే, నీవు అడిగి తలంచిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా నీలో తన కార్య సాధకమైనటువంటి ఆ అద్భుతాన్ని చేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనం ఘనపరుస్తున్న దేవుడు, మనము కొనియాడుతున్న దేవుడు ఎవరంటే శక్తి కలిగిన దేవుడు. అబ్రహాము భక్తునితోటి దేవుడు ఒక పర్యాయం అంటాడు, అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడను. ఈరోజున ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని దగ్గరకు నీవు వచ్చి నీవు అడగగలిగితే, ప్రార్థించగలిగితే, మొరపెట్టగలిగితే, ఆయన పాదాలను పట్టుకోగలిగితే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయటానికైనా శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. మనం చెప్పగలగాలండి ఆయన శక్తి కలిగిన దేవుడు అని. మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో దాన్ని మనం విశ్వసించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు రాజు ఎదుట నిలబడి ఒక అద్భుతమైన మాట పలుకుతారు. ఏమంటారంటే, మేము సేవించుచున్న దేవుడు. ఎవరంట? ఎప్పుడైనా మీరు చెప్పగలిగారా మాట? నాతో కూడా కలుపుకొని మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా చెప్పగలిగామా మేము సేవించుచున్న దేవుడు, లేదా నేను సేవించుచున్న దేవుడు?
నేను ఆరాధిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఈరోజు నేను ఇబ్బందులో ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, కష్టములో ఉండొచ్చు, కన్నీళ్ల మధ్యన ఉండొచ్చు, బలహీనతలో ఉండొచ్చు, అనారోగ్యంతో బాధపడచ్చు. కానీ నేను సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు ఈ కష్టం నుండి, ఈ బాధ నుండి, ఈ సమస్య నుండి, ఈ బలహీనత నుండి, ఈ అనారోగ్య పరిస్థితి నుండి మమ్మలను తప్పించి లేదా విడిపించి స్వస్థపరిచి బాగు చేసి మమ్మలను రక్షించుటకు ఆయన సమర్థుడు అని నువ్వు చెప్పగలవా? ఒకటి జస్ట్ మీకు జ్ఞాపకం చేసి నేను రెండవ దాని దగ్గరకు వస్తాను. అడగమన్నారు కదా అని చెప్పి ఏవి పడితే అడగకూడదు. అడగమన్నారు పాస్టర్ గారు యేసయ్యని, దేవుణ్ణి, ఏది అడిగిన దానికంటే కూడా అప్పుడు మంచి భార్య కావాలంటే యవనస్తులు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అంటే 2-3 ఇస్తాడేనా? అట్లాంటి ఆలోచనలు రాకూడదు. స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఆ మాట జ్ఞాపకం చేసి అసలు విషయం దగ్గరికి నేను వస్తాను. నాలుగవ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. యాకోబు దైవజనుడైన యాకోబు భక్తుడు అంటున్నాడు ఇక్కడ కొంతమంది ప్రజలతో, మీరు అడుగుతున్నారు కానీ మీకేం దొరకటం లేదు. చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం, దానికి సమాధానం పొందటం లేదంటే దానికి 2 రీజన్లు. ఒకటి, దేవుని చిత్తంలో ఒక్కోసారి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు అండి. అది మనం పరీక్షించి తెలుసుకోవాలి. మన ప్రార్థన ఎలా ఉందని మనం గమనించుకోవాలి. ఇక్కడ కొంతమందితో దైవజనుడు ఏమంటున్నాడంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. మీరు అడుగుతున్నారు కానీ దేని కొరకు? మీ భోగాలు, మీ భోగములు కొరకు వినియోగించుటకై దురుద్దేశముతో. అంటే అక్కడ ఏముంది? దురుద్దేశము. మంచి ఉద్దేశం కాదది, దురుద్దేశం ఉంది. దురుద్దేశముతో మనం ఏది అడిగినా అది దేవుని దగ్గర నుండి మనకు అనుగ్రహించబడదు. దేవుని దగ్గర నుండి మనకు అది అనుగ్రహించబడదు. మనము ఏది అడిగినా అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి, ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి. మంచి ఉద్దేశంతో మనం అడిగితే అడిగిన దానికి దేవుడు ఖచ్చితంగా మనం అడిగిన దానికంటే కూడా అత్యధికంగా దేవుడు మనకు ఇస్తాడు. బైబిల్లో మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం. ఐదో వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుతాం. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది. నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. నేను లేచి
ఇయ్యలేనని చెప్పున నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి. అటువలే, ఆ మాట మీరు నోట్ చేసుకోండి. అటువలే మీరును అడుగుడి. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయును. అడగమన్నారు కదా, తట్టమన్నారు కదా, వెతకమన్నారు కదా, అడిగే వారికి ఇస్తానన్నాడు కదా, అడిగిన దానికంటే అత్యధికంగా ఇస్తానన్నాడు కదా అని దురుద్దేశముతో అడిగితే దేవుడెవడో అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఆ మాట వెనక ఉన్న ఆంతర్యాన్ని మనం గుర్తించాలి. అటువలే అడగమన్నాడు. అటువలే ఆ మాట చెప్పడానికి దానికి చక్కటి ఒక ఉదాహరణ ముందు ప్రభు వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక స్నేహితుని దగ్గరికి మరొక స్నేహితుడు మార్గస్థుడై ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో తన స్నేహితుడిని కలుసుకొని రాత్రి వేళ తన స్నేహితుడిని అడిగాడంట, నేను ఇలా ఈ మార్గాన్ని వెళుతూ ఉన్నాను, ఇంకా నేను ప్రయాణం చేయవలసింది చాలా దూరం ఉంది, తినడానికి నా దగ్గర ఆహారం అయిపోయింది, నీ దగ్గర ఏదైనా ఉంటే నాకు పెట్టు అని. తన దగ్గర అంతా కూడా చూసుకుంటే తన స్నేహితునికి ఆహారం పెట్టడానికి తన దగ్గర ఏమీ కూడా లేదు. అప్పుడు వెంటనే తనకు స్నేహితుడైన మరొక వ్యక్తి తనకు జ్ఞాపకం వచ్చాడు. ఆ అర్ధరాత్రి వేళ తన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తట్టి ఏమంటున్నాడంటే, ఈ రాత్రి వేళ నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు కాబట్టి నేను నీ దగ్గర ఒక 3 రొట్టెలు బదులు అడుగుతున్నాను, దయచేసి ఈ రాత్రి నువ్వు నాకు 3 రొట్టెలు నాకు బదులు ఇయ్యి. అది ఎవరికి? తనక చెప్పాలా? అంటే ఇప్పుడు తను అడిగే దానిలో స్వార్థం ఉందా, దురుద్దేశం ఉందా, కల్మషం ఉందా? ఎవరి కోసం అడుగుతున్నాడు? ఎప్పుడైనా నువ్వు అడిగావా? నీ స్నేహితుని క్షేమం కోరి, నీ స్నేహితుని బాగును కోరి, అతని రక్షణను ఉద్దేశించి, అతని క్షేమాన్ని ఉద్దేశించి, అతని స్వస్థతను ఉద్దేశించి, అతని ఆకలి తీర్చబడినట్లుగా నీ స్నేహితుని కొరకు ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? ఎప్పుడు అడిగినా యేసయ్యా నన్నే దీవించయ్యా, నన్నే దీవించయ్యా, నన్నే దీవించయ్యా, నిన్నే దీవిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను దీవించాలంటే మొదట నీ స్నేహితుని కొరకు నువ్వు దేవుని దగ్గర అడగాలి. స్నేహం చాలా గొప్పదంటారండి. స్నేహం చాలా గొప్పదంటారు. ప్రభు కూడా మనల్ని ఏమని పిలిచాడంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవటం లేదు కానీ నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ చూపువాడు ఇంకా ఎవరు కూడా ఉండరు. యేసయ్య మనలను స్నేహితులుగా భావించి ఆయన మన కొరకు తన ప్రాణమును బలిగా పెట్టాడు, బలిగా అర్పించాడు. నేనంటేను మరి మనకి సమాజంలో మనం ఉంటున్నటువంటి ఈ సమాజంలో మనకి చాలామంది స్నేహితులు ఉన్నారు కదా. స్నేహితులు అనేవాళ్ళు మగవాళ్ళకే ఉంటారా, ఆడవాళ్ళకు ఉండరా? ఆడవాళ్ళకు ఉండరు అన్నవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అమ్మా, ఇది మరి అట్లా చిత్రంగా చూస్తున్నారు, ఇది మాకు కాదులే అని. ఆడవాళ్ళకి స్నేహితులు ఉండరా? ఉంటారు పాస్టర్ గారు, మాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉన్నారా మీకు? రైట్. స్నేహితులు ఉంటే మీ స్నేహితుల కొరకు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? వారు బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, బలహీనతలో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, ఏదైనా సమస్యలతో ఉంటే, వారు రక్షించబడకుండా ఉంటే వారి కోసం మీరు ప్రార్థన చేశారా? చేసి ఉంటే నిజంగా మీరు ధన్యులు. దేవుని చిత్తంలో మీరు నడిపించబడుతున్నారు. మిమ్మల్ని బట్టి దేవుడే సంతోషిస్తున్నాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
తన స్నేహితుని కొరకు అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? తలుపు తట్టాడు, 3 రొట్టెలు అడిగాడు, బదులు అడిగాడు. అతను లోన్ నుంచి ఏమని సమాధానం ఇచ్చాడు? నేను పడుకున్నాను, నా పిల్లలు నాతో కూడా పడుకున్నారు, ఇప్పుడు నేను లెగవటానికి కుదరదు, నేను లేస్తే పిల్లలు కూడా లేస్తారు, వారి నిద్ర పాడవుతుంది, కాబట్టి ఇప్పుడు ఈయటానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే సరే అని చెప్పి వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ఏం చేశాడు? అతడు తన స్నేహితుడైనందున, చక్కగా రాయబడింది, అతడు మాటి మాటికి, ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, సిగ్గుమాలి. ఏం మాలి? అడుగుట వలనైనను అతడు లేచి తనకు కావలసినవన్నీ కూడా, ఉందా ఆ మాట? తనకు కావలసినవన్నీ, అతడు అడిగింది ఎన్ని చెప్పాలి, కానీ అతడు లేచి ఇచ్చింది ఎన్ని? తనకు కావలసిన అన్నీ. తన స్నేహితుని ఆకలి తీరుతుంది, ఆ తర్వాత తన ఆకలి కూడా తీరుతుంది. తన స్నేహితుని ఆకలితో పాటు తన ఆకలి తీరటమే కాదు, తన కుటుంబంలో ఉన్నవారి ఆకలి కూడా తీర్చబడుతుంది, తన అవసరం తీర్చబడుతుంది, తన ఆకలి తీర్చబడుతుంది. కారణం ఏంటంటే అతడు అడిగింది తన కొరకు కాదు, తన స్నేహితుని ఆకలి తీర్చడానికి అడిగాడు. ఆ మంచి మనస్సును బట్టి తనకు కావలసినవన్నీ కూడా తన స్నేహితుని దగ్గర అతడు పొందుకుంటా ఉన్నాడు, తన దేవుని దగ్గర పొందుకుంటా ఉన్నాడు. ఈ రోజున మంచి ఉద్దేశంతో నీ ద్వారా ఇంకొకరికి మేలు కలుగునట్లుగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే, మొరపెట్టగలిగితే, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. నువ్వు అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఇస్తాడు. వాస్తవంగా లేవు, నేను లెగవలేను, ఇవ్వలేను అన్నప్పుడు వెళ్ళిపోవాలి. కానీ అతడు వెళ్ళలా. దానికి కారణం ఏంటంటే అతనిలో ఒక పట్టుదల ఉంది. మన దేవుని దగ్గర అడిగేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ పట్టుదలను దేవుడు చూడాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు మాటి మాటికి తలుపు తట్టి అడిగాడంట. ఇంకొక మాట ఏంటంటే సిగ్గుమాలి. ఆ మాట మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడానికి మనం సిగ్గుపడన అక్కర లేదు, సిగ్గుపడాల్సిన అవసరత లేదు. ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడాలా? చెప్పాలా అందరూ ఒకసారి. ఇప్పుడు మనం రక్షించబడ్డాం, మనం ఇంట్లో ఒక ప్రయాణం కొరకు సిద్ధపడ్డాం. ఆ ప్రయాణం కొరకు మనం సిద్ధపడ్డాం. మనతో పాటు దేవుణ్ణి ఎరగినటువంటి మన బంధువులు కొంతమంది వారు మనతో పాటు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరం కలిసి మనం ప్రయాణం చేయడానికి రైల్వే స్టేషన్కో, బస్ స్టాండ్కో, లేకపోతే ఎక్కడికో మనం వెళ్ళాలి. సహజంగా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకొని ఆ ప్రయాణాన్ని ప్రారంభించి మనం వెళ్తాం. ఇప్పుడు మనతో ఎవరున్నారు చెప్పాలా? మనతో ఎవరున్నారు ఆ ప్రయాణంలో? దేవుణ్ణి తెలియని, దేవుణ్ణి ఎరగని కొంతమంది బయట వారు ఉన్నారు. ఇప్పుడు వారేదో అనుకుంటారని నువ్వు లోనేమైపోతున్నా? ప్రార్థన చేసుకోవడానికి తెగ సిగ్గుపడిపోతున్నా. అలా సిగ్గుపడేవారు ఉంటే దయచేసి ఆ సిగ్గుని ఇప్పుడే మీరు కాల్చివేయుదురుగాక, బూడిద చేయుదురుగాక. దేనికి సిగ్గుపడాలండి? మనం ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడాలా? మనం తప్పు చేయడం లేదు కదా. జీవము గల దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అపాయం నుండి, ప్రమాదం నుండి దేవుణ్ణి తప్పించమని అడగటానికి ప్రార్థన చేస్తున్నాం. దానికి సిగ్గుపడవలసిన అవసరం ఏముంది? సిగ్గుపడనక్కరా లేదు. ప్రార్థించే విషయం అక్కడే కాదండి, ఎక్కడా సిగ్గుపడనక్కరా లేదు. దేవుని మందిరంలో ధైర్యంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఇంటి దగ్గర మనం ధైర్యంగా ప్రార్థన చేసుకోవచ్చు, రోడ్డు మీద కూడా, పొలంలో కూడా, ప్రయాణాల్లో కూడా ధైర్యంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు.
రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అబద్ధం ఆడడానికి సిగ్గుపడాల, బూతు మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలి. పక్కన కన్న బిడ్డ ఉంది కదా, కూతురు ఉంది కదా అని కూడా తెలీదు. సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఏం మాటలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో కూడా తెలీదు. అలా మాట్లాడటానికి సిగ్గుపడాల. పక్కన భార్య ఉంది, చెల్లుంది, అక్క ఉంది, కూతురు ఉందని కూడా కొంతమందికి తెలియదు. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తారు. అలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. వారు సిగ్గుపడరు లోకంలో వాళ్ళు. జీవం గల దేవుని ప్రార్థన చేసుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలా? ధైర్యంగా మనం ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావడానికి సిగ్గుపడతారండి. చాలామంది చెత్త పుస్తకాలు పట్టుకొని ధైర్యంగా వెళుతున్నారు సిగ్గుపడకుండా. పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, జీవం గల దేవుని గ్రంథం ఇది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకొని మనం దేవుని మందిరానికి రావడానికి సిగ్గుపడనక్కరా లేదు. కొంతమంది మందిరానికి రావాలంటే సిగ్గుపడతారు. సినిమాలకు పోయే వాళ్ళకి సిగ్గు లేదు, కానీ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఏమనాలి? నేను అంటాను, మందిరానికి వచ్చి పాడైపోయినోడు ఎవడైనా ఉన్నాడా? సినిమాలకు వెళ్ళి పాడైపోయిన వాళ్ళని చూపెట్టమంటే ఇంతమందిని చూపెడతా. చూపెట్టలేరా మీరు? సినిమాలకు వెళ్ళి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళను, కుటుంబాలను పాడు చేసుకునే వారి యవ్వనకాల భవిష్యత్తును పాడు చేసుకునే జీవితాలను పాడు చేసే వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు లేని సిగ్గు కొంతమందికి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సిగ్గు. దేవుని మందిరానికి అతిశయంగా రావాలి మనం. దేవునికి స్తోత్రం. ధైర్యంగా రావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకొని అతిశయంగా రావాలి. జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి, నా కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నన్ను ప్రేమించిన దేవుణ్ణి ఆరాధించడానికి, సేవించడానికి, ఘనపరచడానికి, నాకు ఈ స్థితి ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి నేను దేవుని మందిరానికి వెళుతున్నానని మనం సిగ్గుపడనక్కర్లేదండి. అతడు మాటి మాటికి అడిగాడంట. అడుగుట ద్వారా అతడు లేచి తనకు కావలసినవన్నీ కూడా ఇచ్చాడు. అటువలే మీరును కూడా అడిగారు. అతడు ఎవరి కోసం అడిగాడంటే తన స్నేహితుని కొరకు అడిగాడు. తన కొరకు కాదండి, తన స్నేహితుని కొరకు అడిగాడు. ఈ రోజున మన ప్రార్థనలో మన స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మనకు తెలిసిన వారి కొరకు మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనలో మనం ఏదైతే అడిగామో అడిగిన దానికంటే కూడా దేవుడు అత్యధికంగా దేవుడు మనకి ఇస్తాడు. వారితో పాటు మనం కూడా దీవించబడతాం. ఇందాక సమూయేలు గారు మాట్లాడుతూ కొన్ని మాటలు మీరు గమనించారో లేదు. మన పక్కవారు బాగుపడితే, అంటే వారు ఒక మంచి ఇల్లు కట్టారనుకోండి, ఇటువారు ఇల్లు కట్టారు, ఇటువారు ఇల్లు కట్టారు, ఇటువారు ఇల్లు కట్టారు, ఇటువారు ఇల్లు కట్టారు అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? ఎక్కడో కొద్దిగా ఆలోచన, వాళ్ళ ఇల్లుతో పాటు నేను కూడా కొంచెం ఇల్లు కట్టుకోవాలని ఎక్కడో కొద్దిగా రోషం వచ్చుద్దా రాదా? ఇక రోషం రాలేదంటే ఇక వాడు ఎక్కడ చచ్చిపోయాడని చెప్పాలి. అలా ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనకి ఇంకొకటి కూడా ఉంటుంది. వాళ్ళకంటే కూడా కొంచెం మనం స్పెషల్గా డిజైనింగ్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళకంటే మంది కొంచెం బాగుంది అనేటువంటి మాట చూసిన వారి నోట రావాలి. ఎట్టకొట్ట తిప్పలు పడి ఖచ్చితంగా ఇల్లు అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టడం మనకి మంచిదైందా చెడ్డదైందా? అంటే మనలో ఒక రోషాన్ని తీసుకొచ్చిందా లేదా? మనలో ఒక ఆశను చిగురింపజేసిందా లేదా? అంటే ఇప్పుడు మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేసి వారు బాగుపడితే ఆ క్షేమం మన క్షేమానికి కారణమవుతుంది. స్తోత్రం చెప్పండి. ఇవి లింకు. దేవుడే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనను ప్రేరేపించి రేపుతా ఉన్నాడు. ఈ రోజు నుంచి మన స్నేహితుల కొరకు మనం ప్రార్థించుదుము గాక, వారి క్షేమాన్ని తలంచుదుము గాక. రెండవదిగా నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తానండి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం, అందరూ బైబిల్ తీయండి, ఈ మాట కూడా మీరు చదవాలి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారి తెచ్చియించురు గనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. చాలు. హిజ్కియా పెందలకాడ లేచి ఎక్కడికి వెళ్ళాడంట? పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాడంట. వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? రాజ్యము కొరకు, తర్వాత పరిశుద్ధ స్థలము కొరకు, తర్వాత యూదావారి కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? పాప పరిహారార్థ బలులను అర్పిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఎవరు? యూదా ప్రజలను పరిపాలిస్తున్న రాజైన హిజ్కియా పెందలకాడ లేచాడు. రాజుగారు పెందలకాడ లేచాడు. రాజులు పెందలకాడ లేస్తారండి. లేకపోతే ఎవరు చెప్పండి? మనమే. స్తోత్రం చెప్పండి. పెందలకాడ లేచేవారి ఇంట దరిద్రం ఉండదు. పొద్దు బారిడెక్కిన తర్వాత లేచేవారి ఇంట దరిద్రం ఇంట్లో కొలువై ఉంటుందంట. నా మాట కాదు, అది దేవుని మాట. అర్థమైందా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దొరికిందా అట్టిది ముత్యము కంటే. ఆ గుణవతి అయిన భార్యలో ఉన్నటువంటి ఆ గుణాలు ఏంటంటే ఆమె పెందల కాడ లేస్తుందంట. అంటే ఎవరికి ఈ మాట? పురుషులకా స్త్రీలకా? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు లెగవాలా? 7ంటికా? పెందలకాడ అంటే ఎప్పుడమ్మా? 7:30, 8ంటికి లేస్తే సరిపోద్దా? ఆమె దీపం ఆరిపోదంట. ఎందుకంటే ఆమె పెందలకాడే లేస్తుంది. చీకటిగా ఉండగానే లేస్తుంది. లేచి ఏం చేస్తుంది? ముచ్చట పెడుతుందా? ఏం చేస్తుంది? తన పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుందంట. ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, భౌతిక ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. పెందలకాడ లేచి ఏం చేస్తుంది? తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తుంది. తన భర్త క్షేమం కొరకు, తన భర్త చేస్తున్న పనుల కొరకు, వ్యాపారం కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థించాలి. ఖచ్చితంగా భార్య లేనటువంటి వారు పెందలకాడ లేచి భర్తల కొరకు ప్రార్థించాల, బిడ్డల కొరకు ప్రార్థించాల, కుటుంబం కొరకు ప్రార్థించాల, పెందలకాడ లేవాలా. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. హిజ్కియా ఎవరు? ఆ రాజేలండి. ఇందాక చెప్పాము, మగ అయినా ఆడైనా. ఇందాక సామెతల గ్రంథంలో మీకు జ్ఞాపకం చేశా. ఇప్పుడు హిజ్కియా ఎవరంటే ఎవరు చెప్పండి? పురుషుడు. ఈయన ఎప్పుడు లేచాడంట? ఆయన హోదా ఏంటి? రాజు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పట్టణ పథకాలను సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళి రాజ్యం కొరకు, పరిశుద్ధ స్థలం కొరకు, యూదా జాతి ప్రజల కొరకు దహన బలులు అర్పించగలరు. పుణ్య పురుషులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఉద్ధరించేది ఏమీ లేకపోతే ఏముండదు, కానీ లేచేది ఎప్పుడు చెప్పండి? 9-10ంటికి లెగెత్తారు. వీడు పడుకునేది ఎప్పుడంటే రేత్రిపూట 12-1 గంటకి. అప్పుడు దాకా ఏమైనా చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేయడు. శుభ్రంగా 3 మొక్కలాట 4 మొక్కలాట అక్కడ కూర్చొని ఆడి
దేశాన్ని ఉద్ధరించినట్టుగా అప్పుడు వచ్చి పడుకొని తెల్లారి 9-10 లెగుతాడు. స్తోత్రం చెప్పండి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ అధికారం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అతడు పెందలకాడ లేచే ఆ అనుభవం అతనికి ఉంది. ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరాలి అంటే, దీవించబడాలి అంటే నీ జీవితంలో పెందలకాడ లేచే అనుభవం కావాలండి. పెందలకాడ లేచి ప్రార్థించాలి. ప్రార్థన అనుభవం మనకు కావాలి. ఇంకా చీకటిగా ఉండగానే ఆయన లేచి ప్రార్థించుటకు ఒలీవ కొండకు ఎవరు? యేసయ్య. మనం ప్రార్థించలేకపోతున్నాం. అందుకనే మన జీవితాల్లో ఇంకా గొప్ప దీవెన మనం పొందుకోలేకపోతున్నామండి. ఓ తీర్మానం మనం చేసుకుందాం. ప్రభా, పెందలకాడ లేచి ప్రార్థించే అనుభవం నాకు దయచేయి. కుటుంబంలో నేను పెందలకాడ లేవాలి. పురుషులైతే లేచి చక్కగా కుటుంబం కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలైతే తన భర్త కొరకు, బిడ్డల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ చదవబడిన వాక్య భాగంలో నేను మీకు ఒక మాట చెప్తున్నానండి. పరిశుద్ధ స్థలము కొరకు అన్న మాట ఉంది. ఏ స్థలం అది? పరిశుద్ధ స్థలము అనగా దేవుని మందిరం. దేవుని మందిరము, దేవుని పరిచర్య జరిగే స్థలం. దేవుని మందిరము కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేయిస్తూ ఉన్నాడు. ఒకటి, మన స్నేహితుల కొరకు మనం అడగాలి. రెండవది, దేవుని మందిరం కొరకు, దేవుని మందిరంలో జరుగుతున్న పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం అడగాలి. అలా అడిగితే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా దేవుడు మనకు ఇస్తాడు. ఈ పరిచర్యలో ఒక అనుభవాన్ని, సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. గతంలో పంచుకున్నాను, మరలా ధైర్యంగా నేను పంచుకుంటానండి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన పరిచర్య ప్రారంభ దినాలలో దేవుని మహాకృపను బట్టి చిన్న మందిరాన్ని మనం కట్టుకోగలిగాం. ఇప్పుడు అక్కడే కదా మన వాళ్ళంతా కుర్చీలో కూర్చున్నారు. ఆ సెంటర్ భాగం వెడల్పు 18, బారు వచ్చి 27 అడుగులు, బయట ఎల్లుడు కూడా కలుపుకుంటే 3 అడుగులు, మొత్తం 30 అడుగులు. వెడల్పు ఎంత చెప్పండి? 18. బారు ఎంత? 30 అడుగులు. ఆ పరిచర్యలో మనం ఆ మందిరం కట్టుకోవడం ఆ రోజుల్లో చాలా గొప్ప. దేవుని మహాకృప. సంఘబిడ్డలు, దేవుడు తన పిల్లలను ప్రేరేపించగా వారికి వారుగా ముందుకు వచ్చి సహకరించారు. మనం మందిరాన్ని కట్టుకోగలిగాం. ఆ దినాల్లో పరిచర్యలో భాగంగా నేను బయటికి వెళుతూ ఉన్నప్పుడు కొన్ని మందిరాలను గమనిస్తూ ఉండేవాడిని. ఆ మందిరపు కొలతలు నేను గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ మందిరపు కొలతలు 18 అడుగులు వెడల్పు, 36 అడుగులు ఆ బారు, ఆ మందిరం కొలతలు ఉండేవి. అప్పట్లో కొన్ని చోట్ల లూథరన్ చర్చిస్, బాప్టిస్ట్ చర్చిస్లో వాకింగ్ చెప్పడానికి నేను వెళ్ళాను. ఆ చర్చిస్ నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కొలతలతో ఉండేవి. అప్పుడు నేను చాలాసార్లు తలంచాను, మన మందిరం బారు తక్కువైంది, వెడల్పు కరెక్ట్గానే ఉంది, బారు ఇంకొక 6 అడుగులు ఉంటే బాగుండు అని. ఎన్ని అడుగులు? 6 అడుగులు ఉంటే బాగుండు అని. దానికోసం ప్రభు దగ్గర ప్రార్థించాను. చాలా మనసులో తలంచాను, ప్రభా 6 అడుగులు ఇంకొంచెం మందిరం పెరుగుంటే బాగుండేది. వెడల్పు కరెక్ట్గానే ఉంది, కానీ వెడల్పు తగ్గినటువంటి ఆ బారు లేదు, బారు తక్కువగా ఉంది. ఈ 30 అడుగులు బారులో మరలా కొంచెం బలిపీఠం పోతే ఇంకా స్థలం చాలా కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంది అనే ఆ ఆలోచన నన్ను చాలా తొలుస్తూ ఉండేది. మరి మనం కొంచెం పెంచుకోవడానికి ముందు చూస్తే రోడ్డు, వెనకమాల చూస్తే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యన కొన్ని దినాలు ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభా కొంచెం పెద్ద మందిరం అయితే బాగుండు, కొంచెం పెద్ద మందిరం అయితే బాగుండని. కానీ దేవుని గొప్ప ఆ కార్యం, దేవుని యొక్క అద్భుతం ఏంటంటే, ఆ ప్రారంభ దినాల్లో ప్రభు దగ్గర మనం అడిగింది, ప్రభా 6 అడుగులు మందిరం ఇంకొంచెం బారుగా ఉంటే బాగుండని మనం ప్రార్థించి ప్రభువుని అడిగితే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఈ దినాన్న ప్రభు మనకి ఎంత ఇచ్చాడంటే 60 అడుగులు బారు ఇచ్చాడు. అడిగింది ఎంత? మనం 6 అడుగులు. దేవుడు ఇచ్చింది ఎంత?
60 అడుగులు. దేవుని మందిరము కొరకు మనం అడిగింది 6 అడుగులు, దేవుడు మనకి ఇచ్చింది 60 అడుగులు. పాతది 30, క్రొత్తది 60 కలిపితే ఎంత వచ్చింది? మొత్తం 90 అడుగులు. ఆ రోజుల్లో 18 అడుగులు మందిరం వెడల్పు, దాన్ని దేవుడు ఏం చేశాడంటే 32 చేశాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే కూడా అత్యధికంగా ఆయన మన జీవితాల్లో తన కార్యాలు జరిగించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే మనం దురుద్దేశముతో అడిగితే దేవుడు ఎవడు? మేలు కోరి, క్షేమాన్ని కోరి, బాగును కోరి, మంచి ఉద్దేశంతో అడిగితే దేవుడు మనకి ఇస్తాడండి. ఇస్తాడు. దేవుని మందిరాన్ని గురించి నేను అడిగిన ప్రతిదాని విషయంలో దేవుడు అద్భుతంగానే ప్రతిదీ కూడా ఇస్తానే వస్తున్నాడు. హిజ్కియా రాజ్యము కొరకు అడిగాడంట, పరిశుద్ధ స్థలము కొరకు, యూదా ప్రజల కొరకు ప్రార్థన చేశాడంట. దేవుడు ఆ దేశానికి నిజంగా గొప్ప వృద్ధిని దేవుడు కలగచేశాడు. వృద్ధిని కలగచేశాడు. మన జీవితాల్లో కూడా మనం అడిగేటప్పుడు మంచి ఉద్దేశంతో అడిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప వాటిని ఆయన మనకు ఇస్తాడండి. గొప్ప వాటిని ఆయన మనకు ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మీరు అడిగేటప్పుడు మీ కుటుంబంలో మీ భర్త రక్షణ కొరకు అడగండి, మీ బిడ్డల రక్షణ కొరకు అడగండి, వారి భవిష్యత్తు దేవునిలో ఉండాలని అడగండి, దీవెనకరంగా ఉండాలని అడగండి. వారు దేవునితో అంటు కట్టబడాలి, ఫలించాలని అడగండి. మంచి ఉద్దేశం అడిగిన దాన్ని కూడా దేవుడు గొప్ప వాటిని మీకు ఆయన ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది, వెతకుడి మీకు దొరుకుతుంది. బైబిల్లో నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి ఈ వాక్యం కూడా మీరు చూడాలని నేను కోరుతా ఉన్నాను. 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. ఒక అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి మ్రొక్కి అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? ఈయన కుమార్తె చనిపోయింది ఇప్పుడే. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు లాజరు దగ్గరికి వచ్చేటప్పటికి లాజరు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు. వీళ్ళిద్దరే కాదండి, సమాజంలో చాలామంది చనిపోయిన స్థితిలో ఉన్నారు. దానికి ఆధారం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. వీళ్ళు ఎప్పుడు చచ్చారు? ఇక లెక్కలేదు, ఎప్పుడో చచ్చిపోయారు. ఏ విషయంలో చచ్చిపోయారు? నీతి విషయంలో చచ్చిపోయారు, పరిశుద్ధతలో చచ్చిపోయారు, యథార్థతలో చచ్చిపోయారు, నమ్మకత్వంలో చచ్చిపోయారు, దేవుని కొరకు బ్రతికే విషయంలో చనిపోయారు. చనిపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క అపరాధములు, వారి యొక్క పాపములను బట్టి వారు చనిపోయారు. ఈ అధికారి అంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా. లాజరు యొక్క సహోదరులు అంటున్నారు, అయ్యా నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఎఫెసీ పత్రిక 2 మొదటి వచనం ప్రకారంగా కొందరు అపరాధముల చేత పాపముల చేత చనిపోయారు. ఎప్పుడో చనిపోయిన స్థితిలో ఉన్నారు. అయితే ఈ తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి బ్రొక్కి అడుగుతున్నాడు, నా కుమార్తె చనిపోయింది,
నీవు వచ్చి ఆమెను బ్రతికించు. నీవు వచ్చి ఆమె మీద చేపెడితే ఆమె బ్రతుకుతుంది. ఎవరి కోసం అడుగుతా ఉన్నాడు? తన కుమార్తె కోసం అడుగుతున్నాడు. ఎప్పుడైనా అడిగావా నీ కుమార్తె కోసం? మరొక తండ్రి తన కుమారుని తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఏమైనా నీ వలనైతే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయి. ఏమైంది నాయనా? ఇదిగో నా కుమారునికి దయ్యం పట్టింది. ఎప్పటి నుంచి పట్టింది? బాల్యము నుండే పట్టింది. ఏం చేస్తుంది? వీడిని నాశనము చేయవలెనని తరచుగా వాడిని నీళ్ళలో అగ్నిలో పడద్రోస్తుంది. పిల్లలకు దయ్యాలు పట్టినాయి. నాశనం చేయాలని వాళ్ళను నీళ్ళలో అగ్నిలో పడద్రోస్తా ఉన్నాయి దయ్యాలు. ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడి అడుగుతున్నాడు, నా బిడ్డను బాగు చేయి. ఈ అధికారి అడుగుతున్నాడు, నా కుమార్తెను బాగు చేయి. చనిపోయింది. యేసయ్య అన్నాడు సిలువను మోస్తూ, యెరూషలేము కుమార్తెలారా, మీరు ఏడవలసింది నా కోసం. చాలామంది యేసయ్య కోసం ఏడుతున్నారు. యేసయ్య కోసం ఏడవలసిన అవసరం ఏమీ. ఒకవేళ ఏడవలసి వస్తే మనం ఎవరి కోసం ఏడవాలంటే మన కోసం ఏడవాలా, మన పిల్లల కోసం ఏడవాలి. ఎందుకు? చచ్చిపోయారు వారు. ఈ మాట వినడానికి కొంచెం మీకు కఠినంగా ఉండొచ్చు. ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు. పాపంలో ఉన్నారు, అపరాధంలో ఉన్నారు, లోక సంబంధమైన చెడు స్నేహాల్లో ఉన్నారు, బలత్కారులుగా మారిపోయారు. పాపం చేత పట్టబడి వారు ఏడవబడుతున్నారు. దయ్యాలు పట్టిన వారు. నిన్న దైవజనులు ఒక మాట అన్నారండి నా బర్త్డే సందర్భంగా. నేను ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు వారు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన ప్రతి మాట నేను గమనిస్తాను. వాక్యం చెప్పేటప్పుడు ప్రతి మాట నేను గమనిస్తూ ఉంటాను. పాట పాడేటప్పుడు పాటలో ఉన్న ప్రతి వచనాన్ని గమనిస్తాను. ఆ అనుభవం కావాలా ప్రతి ఒక్కరికి. దైవజనులు కొల్లిపార పాస్టర్ గారు, కొల్లిపార ఫెలోషిప్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు జైపాల్ గారు, మన పిల్లలను ప్రభు కొరకు మనం ఎలా పెంచాలి, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎలా పెంచాడు, తన దగ్గర ఉన్న పనివారిని ఎలా అలవరిచాడు, ఎలా వారిని ప్రార్థనలో నడిపించాడు అనే విషయాలు చాలా షార్ట్ కట్లో చెప్తూ, ఈ రోజున పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే సరిగ్గా 10th దాకా వెళ్ళక ముందే వారు మత్తు పానీయాల్లో తొలదూగుతున్నారంట. మద్యంలో, డ్రగ్స్లో, రకరకాల మత్తు పానీయాలకు బానిసలు అయిపోయారు. ఇక్కడ ఏమో కానీ మా ప్రాంతంలో అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని వేదనగా ఆ మాట నా హృదయాన్ని కలిచివేసింది. ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డల విషయమై దేవుని పాదాలు పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఇల్లు కావాలని అడుగుతున్నావా? పొలం కావాలని అడుగుతున్నావా? స్థలాలు కావాలి, ఆస్తుపాస్తులు కావాలని అడుగుతున్నావా? నీ బిడ్డలు చచ్చిపోయారు చెడు వ్యసనాల్లో, పాప సంబంధమైన కార్యాలలో. వారి భవిష్యత్తు సమాధి చేయబడతారు. అది గుర్తించి నీ బిడ్డల కోసం అడుగు దేవుని దగ్గర. అధికారం వచ్చి దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది అయ్యా, నీవు వచ్చి బ్రతికించు ప్రభువా. ఇప్పుడు నేను అడిగావా? నీ బిడ్డల విషయమే అడిగావా? సరిగ్గా 14-15 సంవత్సరాలు నిండక ముందే ఈరోజు చాలా మంది బిడ్డలు మత్తు పానీయాలకు పట్టబడి బానిసలు అయిపోతూ ఉన్నారు. వారి విషయం ఎప్పుడైనా కన్నీరు విడిచావా దేవుని దగ్గర? దేవుని పాదాలు పట్టుకున్నావా? సిగ్గులేదు. వాళ్ళు అలా తిరుగుతున్నావు కూడా మనకి ఏం పట్టదు. వాళ్ళ భవిష్యత్తు అలా పాడైపోతా ఉన్నారు. అధికారి మ్రొక్కి అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్తెను బ్రతికించు, నా కుమార్తెను బ్రతికించు అయ్యా, చచ్చిపోయింది. యేసు ప్రభు అధికారితో కూడా ఇంటికి వెళ్ళాడంట. చనిపోయింది కుమార్తె.
సమాధికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏడ్చేవారు వచ్చేసారు, గొల్లు చేసేవారు వచ్చారు, తప్పుడేసేవాళ్ళు వచ్చారు, దండలు తీసుకొచ్చారు, అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఓ ఏడుపులు పెడబొబ్బలు. యేసుప్రభు ఇంట్లోనికి వెళ్ళి అన్నాడు, ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఈ గొల్లు చేసేవారందరిని బయటికి పంపించండి. వాళ్ళందరినీ బయటికి పంపించాడు. పంపించి ప్రభు వెళ్ళి ఆ చిన్నదాన్ని పట్టుకున్నాడు. చిన్నదానా లెమ్మని చెప్పగా ఆ చిన్నది లేచి కూర్చుంది. ప్రభు ఆహారాన్ని పెట్టండి. బ్రతికించడమే కాదు, ఆమె చక్కగా లేచి కూర్చొని బలమైన ఆహారాన్ని తీసుకొని బలాన్ని పొందుతుంది. ఈ రోజున మన బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. మన బిడ్డల కొరకు మనము ప్రార్థించాలి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట అండి, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. కొన్ని అవయవాలు నీలో చచ్చిపోయినాయి, కొన్ని అవయవాలే బ్రతుకున్నాయి. అవి కూడా ఇంకా కొద్ది సమయానికి, కొద్ది రోజులకు చచ్చిపోతాయి. చావనై ఉన్న ఆ మిగిలిన వాటిని బ్రతికించుకో అంటాడు. కొన్ని అవయవాలు పాడైపోయినాయి. చాలామంది ఊపిరితిత్తులు పాడైపోలేదా? కిడ్నీలు పాడైపోలేదా? లివర్లు పాడైపోలేదా? దేనికి పాడైపోయినాయి? దేనికండి? ఆహారం కాని దాని కొరకు వారి కష్టార్జితాన్ని వ్యయపరిచి తినకూడని వాటిని తిని త్రాగి వారి దేహంలో విలువైన దేవుడిచ్చిన అవయవాలను పాడు చేసుకొని వారి జీవితాలను పాడు చేసుకునే వారు లేరా? దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు మారండి, మార్పు చెందండి, మీ జీవితాలను బాగు చేసుకోండి, మీ కుటుంబాలను కట్టుకోండి. దేవుడు బాగును కోరి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక కుష్టి రోగి వచ్చాడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట చెప్పి ముగించేస్తాను. 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడుగుతా ఉన్నాడు. ఆ అధికారి ఎవరి కోసం అడిగాడు? కుమార్తె కోసం అడిగాడు. ఈ వ్యక్తి ఎవరి కోసం అడుగుతున్నాడు? ఫస్ట్ స్నేహితులు, తర్వాత దేవుని మందిరం, తర్వాత మన బిడ్డలు, తర్వాత ఏందా చూస్తున్నారు? ఆ కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను. ఆయనకంటే కుష్ఠరోగం అండి మాకేముందండి? బ్రహ్మాండంగా ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నారు, స్తోత్రం చెప్పండి. మీకు వచ్చిన రోగమే, మీరు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకే ఆ కుష్ఠరోగం. ఆయనకి కంటికి కనబడే కుష్ఠు ఉంది, మనకి కంటికి కనబడని కుష్ఠు ఉంది. స్తోత్రం చెప్పండి. నాలో ఉంది, మరి మీలో ఉందో లేదో తెలియదండి. ఏంటి ఆ కుష్ఠ అంటారా? అసూయ, ద్వేషం, మత్సరం లేవా? అసూయ నాలో లేదన్నవాడు చెప్పండి, ద్వేషం లేదన్నవాడు చెప్పండి, మత్సరం లేదన్నవాడు చెప్పండి, కక్షలు, పళ్ళు కొరికేవాడు లేరా? అవన్నీ కంటికి కనబడని కుష్టి రోగాలే. కంటికి కనబడని కుష్టి రోగాలు. ఆయనకేమో కంటికి కనపడే పైకి వచ్చిన కుష్టి రోగం. ఇవేమో కంటికి కనబడని. యేసు ప్రభు వారు చెప్పారు, హృదయములో నుండి కొన్ని బయటకు వస్తున్నాయి అంట. ఏంటవి? చదువుతారా? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంది. ఆ కంటికి కనబడని కుష్ఠరోగం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఏంటంటే అది
ఇదొక కుష్టి, దురాలోచన, జారత్వములు, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. కుష్ఠరోగి అంటే పాత నిబంధన ప్రకారం అపవిత్రుడు. దేనికి అపవిత్రుడు అయ్యాడంటే వాడికి వచ్చిన రోగాన్ని బట్టి అపవిత్రుడు. క్రొత్త నిబంధనలో ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుండి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఇప్పుడు ఆ కుష్ఠరోగి మనం సమానమే. అతడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మ్రొక్కి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను బాగు చేయి, ఈ కుష్ఠరోగాన్ని నుండి నన్ను శుద్ధినిగా చేయి. నాకు ఇష్టమే, నిన్ను బాగు చేయడానికి అని చేయి చాపి వాడిని ముట్టి బాగు చేశాడు. వాణ్ణి బాగు చేసిన దేవుడే ఈరోజు మనకు సమీపంలో ఉన్నాడు. అయ్యా ఈ చెడ్డవన్నీ నాలో ఉన్నాయి, అన్ని లేకపోయినా కొన్ని ఉన్నాయి, కొన్ని లేకపోయినా ఒకటో రెండో ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభు నమ్ముకుని మనం ఛానల్ అయిందిగా. మొత్తం మీద దేవుడు ఎక్కడో ఒక చోట నరుక్కుంటా తీసేసుకుంటా వస్తున్నాడు. మొత్తం ఎన్ని అక్కడ 13 14 13లో 10 పోయినాయి అనుకుందాం. ఇంకెన్ని ఉన్నాయి? ఈరోజు ఏదో ఒకటి అరన్న కనీసం యేసు నామములో తెగ నరక వేయబడునుగా. తీసేస్తారా? తీసేస్తే తగ్గుతాయి శాతం. ఇందాక అయ్యగారు సమయల్ గారు చెప్పారు, ఇంకా మాలో కొన్ని బలహీనతలు ట్రయల్ అవుతుంది. అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, వేరుగా ఆలోచించమాకండి. అంటే ఎక్కడో ఏదో ఒకటి ఉంది. ఆ కుష్ఠరోగి దేవుని దగ్గర వెళ్ళి మొక్కి అడిగినట్టుగా మనం కూడా అడగాలి, అయ్యా ఇంకా ఏదో ఉందయ్యా, తీసేయి, శుద్ధి చేయి, సంపూర్ణతలోకి తీసుకురా, శుద్ధీకరించు, నీ స్వరూపం నాకి, నీ పోలిక నాకి, నీ మనస్సు నాకి, నీ హృదయాన్ని నాకి, నీలాగా నన్ను మార్చేయి. దైవజనులు సుధాకర్ నాన్నగారు ఓ చక్కటి పాట రాశారండి, అది గుర్తుకు రావట్లేదు. నీలాగా నన్ను మార్చేయ్యా, నీలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను, నీలోనే ఉండాలని కోరుకుంటున్నాను, నీలాగా నన్ను మార్చేయి. నా హృదయం బాల్యం నుండి చెడ్డది, తీసేస్తానని మాటించావు, కొత్త హృదయాన్ని కూడా ఇస్తానన్నావు. నీలాంటి హృదయం నాకు ఇచ్చే, నీలాంటి మనసు నాకు ఇచ్చే, నీలాంటి తలంపులు నాకు ఇచ్చే, నీలాంటి ప్రవర్తన నాకు ఇచ్చే. ఈ చెడ్డవన్నీ మనలో ఉన్నాయి, వాటిని మనం తీసేయాలా. ఎన్నిసార్లు తీస్తాం పాస్టర్ గారు? నువ్వు ఎన్నిసార్లు ఇల్లు ఉడుతావు చెప్పు? రోజుకొచ్చి పొద్దున ఉడుతావు, మళ్ళీ మధ్యాహ్నం ఎందుకు ఉడుతా? నీకు తెలియకుండానే మళ్ళీ డస్ట్ వచ్చి పడుతుంది. మధ్యాహ్నం ఊడిసావు, మళ్ళీ సాయంత్రం ఉడుతావు, ఎందుకు? మా ఇంట్లో అయితే 4-5 సార్లు ఊడవాలి. నాకు డస్ట్ కనపడితే ఎలర్జీ, తుమ్ములు దగ్గులు రావు, బీబీ రేజ్ అవుద్ది. స్తోత్రం చెప్పండి. మనకు తెలియకుండానే డస్ట్ వస్తుందా లేదా? ఇంట్లోకి తలుపులన్నీ క్లోజ్ చేయండి, ఊరు వెళ్ళరండి, 2 రోజులు డోర్లు ఓపెన్ చేయండి, లోన ఏముంటుంది? ఊడిసావు, తుడిసావు, తలుపులు వేసావు, కిటికీలు డోర్లు వేసావు, కర్టన్స్ వేసావు, అన్నీ వేసావు, ఊరు వెళ్ళావు బయటికి. ఇప్పుడు డోర్లు తీయగానే యాడ్ నుంచి వచ్చింది వచ్చేసింది. అట్లాగే మనకు తెలియకుండానే కొన్ని మనలోనికి వచ్చేస్తుంది. కుష్ఠరోగం కూడా అలాగే వచ్చుద్దండి, తెలియకుండానే వచ్చుద్ది. దానికి నొప్పి, దురద, సింటమ్స్ ఏమి ఉండవంట. ఆడ గిచ్చినా కూడా స్పర్శ మనకేమీ తెలియదంట. అలాగే తెలియకుండా కొన్ని వచ్చేస్తాయి మనలోకి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? నన్ను శుద్ధి చేయని మనం యేసయ్యను అడిగితే ఆయన శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఆయన ముట్టాడే లేదా? యేసయ్య వాడిని ముడితే చక్కగా శుద్ధుడైపోయాడు. సిరియా దేశపు సైన్యాధిపతి ఎలా మారిపోయాడు? పసి పిల్లవానిలాగా అలా చేసేస్తాడు యేసయ్య.
ఈ రోజున మనం అడగాలి. దేని కొరకు అడగాల? యేసయ్యా 2 ఎకరాలే ఉందయ్యా, ఇంకొక 2 ఎకరాలు అయ్యా, 4 ఎకరాలు ఉన్నది, 2 పిల్లలు, చెరొక 2 ఎకరాలు చచ్చిపోతాయి. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇస్తాడు, ఆత్మీయంగా దేవుడు ఇస్తాడు, భౌతికంగా కూడా దేవుడు అడిగిన దానికంటే కూడా ప్రభు చెప్పాడు, ఇహమందు ఇస్తాడు, పరమందు ఇస్తాడు. కానీ నీవు అడిగే విధానం ఆత్మీయంగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయంగా అడిగితే దేవుడు భౌతికంగా కూడా నీకు ఇస్తాడు. కాబట్టి మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత దేవుని మందిరం కొరకు, పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత ఎవరి కోసం చేసుకోవాలి? మన కోసం అంటే ఉద్యోగం, వ్యాపారం ఏని కాదు. మొదట నన్ను నీవు శుద్ధి చేయి. అప్పుడు డబుల్ బోనస్ ఇస్తాడు. శుద్ధి చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. శుద్ధి చేస్తాడు, వ్యాపారం ఇస్తాడు. శుద్ధి చేస్తాడు, చదువులో దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. శుద్ధి చేస్తాడు, నీ మార్గాలు సరళం చేస్తాడు. డబుల్ బోనస్ ఇస్తాడు. అట్టి కృపతో మనమందరం నింపబడుతున్నాడు గాక. ప్రార్థన చేసి అందరూ మోకరిల్లి అందరూ ప్రార్థన చేసుకుందాం. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికముగా మనకు అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రభు దగ్గర విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మీరు ప్రార్థన చేసుకునే సమయం. మీ స్నేహితులు ఎవరైనా ఆకలితో ఉంటే వారి కోసం దేవుని దగ్గర నువ్వు ప్రార్థించాలి. వాడు ఆకలితోనే ఉండాలి, వాడు ఇబ్బందే పడాలి, వాడు అలాగే ఉండాలని నువ్వు కోరుకోకూడదు. వారు స్నేహితులు కావచ్చు, నీకు బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ తోటి వారు కావచ్చు, ఎవరైనా వారు ఆకలితో ఉంటే వారు ఆకలి తీర్చబడాలని ప్రార్థించి, వారు అవసరతలో ఉంటే వారు అవసరం తీర్చబడాలని ప్రార్థించి, వారు ఇబ్బందులో ఉంటే ఇబ్బంది తొలగించబడాలని ప్రార్థించి, అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వారి ఆకలి తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు. వారిని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. రెండవదిగా దేవుని మందిరం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సేవ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. హిజ్కియా పెందల కాడ లేచి దేవుని మందిరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరం విషయంలో నీకు ఒక బాధ్యత ఉండాలా. ఏదో మందిరానికి వచ్చాను వెళ్ళాను కాదు, మందిరం పట్ల బాధ్యత ఉండాలి. ఇది నీ తండ్రి ఇల్లు. దేవుని మందిరం కొరకు నువ్వు ప్రార్థించాలి, పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో నీ కష్టార్జితాన్ని నువ్వు హెచ్చించాలి. దేవుని మందిరం క్షేమం కొరకు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలా. తర్వాత నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించాలా. నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో అది నీకు తెలుసు, వారు ఎలా ఉన్నారో నీకు తెలుసు. అధికారి మురొక్కి అడిగినట్లుగా, ప్రభా నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డను మార్చు, నా బిడ్డలను మార్చయ్యా, నా బిడ్డలను దర్శించయ్యా, నా బిడ్డల జీవితాలను కట్టండి నాయనా. నీ బిడ్డల కొరకు ప్రార్థించే సమయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు నిన్ను దర్శిస్తుండగా ఒక చిన్న ప్రార్థన నీ బిడ్డల కొరకు చేయలేవా? నోరు తెరిచి ప్రభు పాదాల దగ్గర మొరపెట్టలేవా? నీ బిడ్డల భవిష్యత్తు కొరకు అడగలేవా? ఒక తల్లిగా, తండ్రిగా ఈ రోజున దేవుని మందిరంలో నీ బిడ్డల కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థన నిశ్చయముగా నా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి నీ బిడ్డల జీవితంలో ప్రభు తన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. వారి జీవితంలో ఒక మార్పు నా దేవుడు తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. వారి భవిష్యత్తుగా మలచాలని, వారి జీవితాలను దేవుని సన్నిధిలో నాటాలని, కట్టాలని, అభివృద్ధిలోకి తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. ఒక తల్లిగా నువ్వు మొరపెట్టు, ఒక తండ్రిగా నువ్వు మొరపెట్టు. నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు. అయ్యో నా బిడ్డలను దర్శించండి నాయన అని నువ్వు అడగగలిగితే ప్రభు కార్యం చేస్తాడు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. అయ్యా నన్ను శుద్ధి చేయి ప్రభా,
నన్ను పరిశుద్ధపరచు నాయన, నన్ను శుద్ధీకరించు నాయన, నీలాగా నన్ను మార్చే ప్రభా, నీలాగా నన్ను మార్చేయి తండ్రి, నీలాగా నేను మారిపోవాలి తండ్రి అని నువ్వు అడగగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీలోనికి వచ్చేయాలా, క్రీస్తు గుణగణాలు నీలోనికి వచ్చేయాలా, నువ్వు రూపాంతర అనుభవంలోనికి రావాలా. ప్రభువుని అడుగు, ప్రభు నన్ను మార్చయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న మచ్చ తొలగించబడాలా, డాగు తొలగించబడాలా, కళంకం తొలగించబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి అడుగుదాం, ప్రభు నన్ను శుద్ధి చేయయ్యా, నా ఆలోచనలను శుద్ధి చేయయ్యా, నా మనస్సును శుద్ధి చేయయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా, నా చూపును శుద్ధి చేయయ్యా, నా వినికిడిని శుద్ధి చేయి ప్రభా, నా నడకను శుద్ధి చేయి నాయనా, నా ప్రవర్తన శుద్ధీకరించయ్యా. నాలో ఉన్న దురాలోచన తీసివేయి ప్రభా, మత్సరమును తీసేయి నాయన, అహంభావాన్ని తీసివేయండి నాయన, గర్వాన్ని తీసివేయండి నాయన. ఈ చెడ్డవన్నీ కదా నీ జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి ప్రభా. ఇవన్నీ నాలో నాయన మీరు తొలగించండి నాయన, తొలగించండి నాయన. నువ్వు అడగగలిగితే ప్రభు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తన చెయ్యి చాపి నిన్ను ముట్టడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పవిత్రపరచడానికి, తన వల్ల నిన్ను మార్చడానికి, తన స్వరూపం నీలోనికి తీసుకుని రావడానికి నా దేవుడు తన హస్తాన్ని నీ మీదకి చాపబోతా ఉన్నాడు, నిన్ను ముట్టబోతా ఉన్నాడు, శుద్ధి చేయబోతా ఉన్నాడు. నా దేవుని రక్తం నీ మీద ప్రోక్షించబడతా ఉంది. నిందారహితుడుగా నువ్వు మార్చబడబోతా ఉన్నావు. కళంకము లేని వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. నోరు తెరిచి అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక దానియేలు వలె దేవుడు నిన్ను మార్చాలని ఆశపడతాడు. ఒక యేసోపు వలె దేవుడు నిన్ను మార్చాలని ఆశపడతా ఉన్నాడు. ఒక ఇస్సాకు వలె నిన్ను చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక ఎస్తేరు వలె దేవుడు నిన్ను చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఒక దెబోరా లాగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడతా ఉన్నాడు. ఒక రిబకా వలె నిన్ను చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన తన బాహువును చాపుతున్నాడు నీ కొరకు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేయండి. మా జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. మా కుటుంబాల్లో ఫలభరితంగా మార్చండి నాయన. మా బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. మీ పాదాలను ఆశ్రయించి ప్రార్థించి మేము అడిగిన దానికంటూ కూడా అత్యధికంగా మీ దగ్గర నుండి పొందుకునేటట్లుగా అట్టి అనుభవం మీరు మాకు అనుగ్రహించి స్థిరపరచండి. ప్రతి ఒక్కరూ కన్నిటిని, వారి ప్రార్థనను, వారి హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించబడినటువంటి అనుభవాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని మీరు దాటి వెళ్ళక, ఒక్కొక్కరిపైన మీ హస్తం ఉంచి మీరు శుద్ధి చేయుదురుగాక. వారి బిడ్డల జీవితాలను మీరు కట్టుదురుగాక. దేవుని మందిరం పట్ల వారికి ఉన్న వైరాగ్యం, తృష్ణ బట్టి దేవుని పనిలో వారిని మీరు వాడుకుందురుగాక. వారి ఇరుగు పొరుగు, వారి స్నేహితుల కొరకు వారు చేస్తున్న ప్రార్థనలను బట్టి వారిని ప్రార్థిస్తున్న నీ బిడ్డలను దర్శించి దూరంగా దీవించుదురుగాక. కృపలో వరదల చేయుదురుగాక. అనుభవాల్లో మీరు మమ్మల్ని స్థిరపరిచి నడిపించు, మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి.
చెప్దాం. ఆమేన్.